హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, హైకోర్టు సంచలన తీర్పు అండి రాష్ట్ర ఉద్యోగులకు సంబంధించి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. సో ఇందుకు సంబంధించి రాష్ట్రంలో ఉపాధ్యాయులకు సంబంధించి ప్రమోషన్లు అనగా పదోన్నతులకు సంబంధించి చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. ఈ అంశం పైన తాత్కాలికంగా బ్రేక్ అయితే పడిందనమాట. సో కొందరు టీచర్లు హైకోర్టును అయితే ఆశ్రయించారు. సో ఎందుకే చూద్దామండి. ఈ నెల 11వ తేదీ వరకు పదోన్నతులు అనేది ఇవ్వకుండా స్టే విధించినట్లు విద్యాశాఖ వర్గాలు అయితే తెలిపారనమాట. సో ముఖ్యంగా ఈ నెల 4వ తేదీ నుంచి పదోన్నతుల ప్రక్రియ స్టార్ట్ అయిందనమాట. 11వ తేదీ వరకు ఇవన్నీ కూడా కంప్లీట్ కావాల్సి అయితే ఉంది. దాదాపు దీనివల్ల ఈ 3,500 మంది పైగా ఉపాధ్యాయులు అనగా స్కూల్ అసిస్టెంట్లు, అదేవిధంగా గెజిటెడ్ హెచ్ఎంలుగా పదోన్నతులు అయితే వస్తాయన్నమాట. ఈ క్రమంలో కొత్త వివాదం ప్రక్రియకు బ్రేక్ పడిందనమాట. అసలు ఏం జరిగింది ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంలో మనకు 2002లో డిఎస్సి ద్వారా కొందరు ఉపాధ్యాయులు అయితే ఏడాది అక్టోబర్ 17న స్కూలు అసిస్టెంట్లుగా విధుల్లో అయితే చేరడం జరిగింది 2002కు సంబంధించి. సో అదే సంవత్సరంలో నవంబర్ 1న కొందరు టీచర్లు ఎస్జిటీల నుంచి స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులు కూడా రావడం జరిగిందనమాట. నిబంధనల ప్రకారం విధుల్లో చేరిన తేదీ ఆధారంగా సీనియారిటీని అయితే ఎంత సర్వీస్ చేశారో సీనియారిటీ ఆధారంగా అయితే మరి లెక్క కడతారు. సో ముఖ్యంగా దీని ప్రకారం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నియమితులైన వారిని సీనియారిటీ జాబితాలో ముందున్నారు. దీనిపైన స్కూల్ అసిస్టెంట్లు పదోన్నతులు పొందిన వారు అభ్యంతరాలు అయితే చెప్తున్నారన్నమాట. సో డైరెక్ట్గా రిక్రూట్మెంట్ పొందడం వల్ల మరి మిగతా వారికి ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి 2002 డిఎస్సి నోటిఫికేషన్ కంటే ముందు పదోన్నతులు షెడ్యూల్ జారీ అయిందని, దానికి తోడు పలుమార్లు వాయిదాలు కూడా రావడం జరిగింది. అందువల్ల 2002 ఉన్నటువంటి డిఎస్సి ద్వారా నియమితులైన వారికంటే తామే సీనియర్లమని వాదనలు అయితే వారు దాఖలు చేసిన పిటిషన్లు హైకోర్టు అయితే బుధవారం విచారణ జరిపిందనమాట. సో ఎందుకంటే ప్రస్తుతం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రమోషన్లు కల్పిస్తామని చెప్పారు. ప్రమోషన్లతో పాటు శాలరీస్ కూడా ఇంక్రిమెంట్ అవుతాయి కాబట్టి మొత్తం మీద అయితే దీనికి సంబంధించి నెల 11వ తేదీ వరకు పదోన్నతుల ప్రక్రియ స్టే అనేది రావడం జరిగిందనమాట. అంటే నిబంధనల ప్రకారం అర్హత ఉండి టెట్లో ఉత్తీర్ణత కాని వారికి పదోన్నతులు ఇవ్వరని కాదని చెప్పేసి పాఠశాల దాన్ని అమలు చేయడం లేదని కొందరు టీచర్లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సో రూల్స్ ప్రకారమే ఇవ్వాలనే విధంగా ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో ఇందుకు సంబంధించినటువంటి హైకోర్టు అయితే సంచలన నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగిందనమాట. ఉద్యోగులకు సంబంధించి మిగతా వారికి ఎవరికి కూడా అన్యాయం జరగకూడదని చెప్పేసి, ఇబ్బందులు కలగవద్దని దీనిపైన నిర్ణయం కూడా తీసుకోవాలనే విధంగా అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట.